బ్రేకింగ్ న్యూస్. స్టేషన్ గన్పూర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాజాగా తాటికొండ రాజయ్య ఒక వీడియోను విడుదల చేశారు. జాతిపిత అని నీనుడితోటే మాట్లాడావు, ఇప్పుడు ఎలా అలా మాట్లాడగలుగుతావు? అలాగే కాళేశ్వరం పైన కూడా గతంలో పొగిడి ఇప్పుడు కూలేశ్వరం అని మాట్లాడుతున్నావు. నీకు కేసీఆర్ను నేరుగా చూసే దమ్ముందా? ఆయనను చూస్తేనే సగం చస్తావు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, నీకు దమ్ముంటే స్టేషన్ గన్పూర్లో నీ పదవికి రాజీనామా చేయి, మనిద్దరం తేల్చుకుందాం అన్నట్టయితే సవాల్ విసిరారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటో వైరల్గా మారింది. ఒక్కసారి ఆ వీడియోలో తాటికొండ రాజయ్య ఏం మాట్లాడారో వోల్గా టైమ్ స్క్రీన్ చూడొచ్చు. అద్భుతము అని ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, కడియం శ్రీహరి నిన్న గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తూ ఏదో తులం బంగారం ఇచ్చినంత పోజులు కొట్టుకుంటా ఏం మాట్లాడాలో తోయక పిచ్చిలేసినట్లు మరి కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అది నోరా మోరా నాలుక తాటిమట్టాడినంత రోతగా ఆయన మాట్లాడిన విధానం చూస్తే సభ్య సమాజం సిగ్గుపడేటట్టుంది. ఆయన నా చేతిలో 2009, 2011 2 సార్లు టీడీపీ నుంచి వెళ్లి ఓడిపోయి తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే ఆ భూమి కింద జీవోత్సవంల రాజకీయ శూన్యంలో కొట్టుమిట్టాడుతుంటే కేసీఆర్ గారు దయాదాక్షిణ్యాలతో ఆయనను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా తన జీవితంలోనే అత్యుత్తమమైన డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, అంతకుముందే ఎంపీ ఇచ్చి, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి, విద్యాశాఖ మంత్రి ఇచ్చి 10 సంవత్సరాలు ఫ్రీగా ఉండకుండా అన్ని చట్టసభల్లో పనిచేసే విధంగా కార్యక్రమం చేసి ఆఖరికి ఎగనామాలు చెప్పి పోయే ముందు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే బయటికి పోవడం జరిగింది. ఇన్ని చేసిన కేసీఆర్ గారిని మాట్లాడడానికి నీకు నోరెట్లొచ్చింది? కాంగ్రెస్ కు కాసుల కమ్ముడు పోయి బిడ్డ కోసం కక్కుర్తిపడి బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కల్పించుకొని కుక్కిన పేరు లెక్క పడుండాల్సిన నువ్వు ఈరోజు మరి సూర్యుడు లాంటి కేసీఆర్ మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నావు. ఆకాశం ఎత్తునున్న కేసీఆర్ గారు, నువ్వు ఉమ్మేస్తే అది నీ మీదే పడుతుంది తప్ప కేసీఆర్ మీద పడదు. అది నీకు పాపం కలుగుతుంది. ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెట్టే జాతి నీది. నీ నోటనే అన్నావు కదా కేసీఆర్ గారిని జాతిపిత అని. తెలంగాణ జాతిపిత అన్నావు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయని, మానస పుత్రిక, అద్భుతము అని నువ్వే మాట్లాడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసినావు కదా. మళ్లీ ఇవాళ కూలే కాళేశ్వరాన్ని మాట్లాడడానికి నీకు నోరెట్లొచ్చింది కడియం శ్రీహరి గారు? అరే, నువ్వు ఒకవేళ కనుక నీకు లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు గెలిచినాం, మున్సిపాలిటీలు గెలిచినాం, బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ తర్వాత అక్కడ కంటోన్మెంట్ గెలిచావు అంటున్నావు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎట్లా గెలుతావు కదా నువ్వు, వెంటనే రాజీనామా చేయి నువ్వు. ఎందుకంటే అది హైదరాబాద్కు వస్తే అసెంబ్లీలోనేమో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటావు, గన్పూర్కి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేక్క కారు కూతలు కూస్తా ఉంటావు. ఇదెక్కడి న్యాయం నీకు? ఇదెక్కడి ప్రజాస్వామ్యము? 2 తలకాయల పాము ఉంటుందని విన్నాం, కానీ నీకు 2 నాలుకల ధోరణి, నీలో 2 రకాల మనుషులు, తర్వాత ఏమంటారు నిన్ను మొత్తం కూడా బహురూపాలు, ఎప్పటికి రూపాలు మార్చే దాని లెక్క చేస్తా ఉన్నావు. ఈరోజు పిలిచి నీకు అన్ని రకాల పదవులు ఇస్తే ఏదో అంటారు కదా, పాలు పోసి పెంచితే పామే కాటేసినట్టు ఈరోజు కేసీఆర్ ను కాటేసినట్టు మాట్లాడడం నీకు తగదు కడియం శ్రీహరి గారు. ఇప్పటికైనా
ఇప్పటికైనా నీకేమైనా చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే బయటికి వెళ్తలేవు, బయటికి రా చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారిను డైరెక్ట్ గా చూసే దమ్మున్నదా? కేసీఆర్ గారిని చూస్తే నీ కాళ్ళు వణుకుతాయి, నీ బట్టల చుచ్చు పడుతుంది. కేసీఆర్ గారిని డైరెక్ట్ గా నువ్వు చూస్తే, ఎందుకంటే ఆయన తేజవంతమైన ముఖం నువ్వు చేసిన ద్రోహం కొట్టొచ్చినట్టు కనబడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నువ్వు ఫిరాయింపులకు రారాజు, ఫిరాయింపులు చేసట్లో దిట్టవు. అదేవిధంగా మరి ఈరోజు నమ్మక ద్రోహానికి పరాకాష్ట నీ ప్రవర్తన. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మరి ఈరోజు ఉన్నది. అదేవిధంగా ఈరోజు అందరి చేత, కేసీఆర్ చేత లాభం పొందినవు, కేటీఆర్ చేత లాభం పొందినవు, హరీష్ రావు చేత లాభం పొందినవు. నీ బతుకు ఎందుకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తావు? సో ఇప్పటికైనా కడియం శ్రేణి రాజ్యాంగం మీద గౌరవం ఉండేది ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే, మౌలిక ఏమంటారు నీకేమైనా నైతిక విలువ కనుకుంటే వెంటనే రాజీనామా చేయి. నీకు బాగా బలం ఉన్నదని విర్రవీగుతున్నావు కదా, రేపు నువ్వో నేనో తెలుసుకుందాం రా.